వెల్కమ్ టు టీ10 నేను రేవతి. మోడీ సర్కార్ పై రైతు కార్మిక సంఘాలు మరోసారి పోరుబాటు పట్టాయి. హక్కులు డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజైన నవంబర్ 26న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్ల సంయుక్త వేదిక ప్రకటించింది. బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా బ్యాంకు యూనియన్ల ఉమ్మడి వేదిక ఈ నెల 25న చేపట్టిన సమ్మెకు మద్దతిస్తున్నట్లు తెలిపింది. లేబర్ కోడ్ల ఆమోదాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 23న బ్లాక్ డే కు పిలుపునిచ్చింది. రానున్న కాలంలో పోరాటాలను ఉధృతం చేయాలని, ఐక్యతను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చింది. 4 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాలని కూడా సమావేశం తీర్మానించింది. కోవిడ్-19 కాలంలో 2020 సెప్టెంబర్ 23న 3 లేబర్ కోడ్లను ఆమోదించిన రోజును ట్రేడ్ యూనియన్లు బ్లాక్ డే గా పాటిస్తున్నాయి. ఆ రోజున నిర్వహించే ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ఎస్కేఎం హామీ ఇచ్చింది. ప్రజలు దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న తిరోగమన విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను పెంపొందించేందుకు అక్టోబర్ ఎస్కేఎం సిటియు ఫ్రంట్ల నాయకత్వం విస్తృతంగా చర్చలు జరుపుతున్నామని ప్రకటనలో పేర్కొంది. స్మార్ట్ మీటర్లను బలవంతంగా అమర్చడాన్ని సమావేశం ఖండిస్తూ దీనికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలిపింది. ప్రీమియం బెనిఫిట్ మెడికల్ ఇన్సూరెన్స్ తో పాటు వ్యవసాయంపై కూడా జీఎస్టీని తొలగించాలని ఈ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నవంబర్ 26న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించింది. యూనియన్లపై దాడులు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన ఆగస్టు 28 సమ్మె పిలుపుకు సిటియు, ఎస్కేఎం సంయుక్త వేదిక మద్దతు ఇచ్చింది. మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యలను ఖండిస్తూ బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళనకారులు చేస్తున్న డిమాండ్లకు తమ పూర్తి మద్దతును తెలిపింది. నిర్భయంగా జీవించడం కోసం సమాజాన్ని సురక్షితంగా మార్చడానికి నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సమావేశం నొక్కి చెప్పింది. సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు తగ్గిన కారణంగా ఎన్డీఏ ప్రభుత్వం బలహీనంగా ఉన్నప్పటికీ కార్మిక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను దూకుడుగా కొనసాగిస్తుందని కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్త సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. పంటలకు ఎంఎస్పీతో సహా రైతులు, కార్మికులు, ప్రజల డిమాండ్లను నిర్లక్ష్యం చేసిందని, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అది ప్రస్ఫుటమైందని స్పష్టం చేసింది. నిరుద్యోగ యువత అంచనాలను వమ్ము చేసిందని విమర్శించింది. వ్యవసాయ రంగ సంక్షోభం, కార్మికుల సమస్యలు బడ్జెట్ లో పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.